with empty hand. ఉట్టి ఖాళీ చేతులతో వెళ్ళిపోవాలి. So why should I be worried and burdened about the earthly things? మరి అలా ఉన్నప్పుడు ఈ యొక్క లోక సంబంధమైన విషయాల మీద ఎందుకు నేను ఆ యొక్క ఏకాగ్రత కలిగి ఉంచాలి? In how many Christian families, ఎన్ని క్రైస్తవ కుటుంబాల్లో when the property matter comes, ఆస్తి విషయాలు వచ్చినప్పుడు what fight, ఎలాంటి గొడవలు, what bitterness, ఎలాంటి చేదు అనుభవాలు. let them be own brothers, own sisters, own parents, సొంత సహోదరులు, సొంత సహోదరులు, ఎంత సొంత తల్లిదండ్రులైనప్పటికీ let them be own. వారు ఎంతో రక్త సంబంధులు. When the property division comes, ఆస్తి విషయమైన పంపకాలు వచ్చినప్పుడు what bitterness, ఎలాంటి చేదు, what anger, ఎలాంటి కోపము, what hatred, ఎలాంటి ద్వేషము. we will not have anything to do with you hereafter. ఇప్పటి నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. How is your brother? నీ తమ్ముడు అన్న ఎలా ఉన్నాడయ్యా? How is your sister? చెల్లె గాని అక్క గాని ఎలా ఉంది? I don't know. ఏమో నాకు తెలియదు. Are you not living in the same town? ఏంటి ఒకటే దగ్గర మీరు ఒకటే ఆ యొక్క పట్టణంలో ఉండడం లేదా? Yes. అవును. But I have nothing to do with him. ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు. You always to be so close with one another. మీరు ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉండేవారు కదా? Yes. అవును. It was once upon a time. అది ఒక కాలంలో, but not now. ఇప్పుడు కాదది. What happened? మరి ఇప్పుడు ఏమైంది? Bitterness, చేదు. I have nothing to do with those people. ఆయన వారితోటి మాకు ఎలాంటి సంబంధం లేదు. Why? ఎందుకు? Property division. ఆస్తి విషయమైన పంపకాలు. How many parents, ఎంతమంది తల్లిదండ్రులు left behind, వారిని వెనక వదిలేశారు. left behind curses to their own children. వారి యొక్క సొంత పిల్లలకు వారు శాపాలను వెనకలు వదిలేశారు. They work hard, వారు ఎంతో కష్టపడ్డారు, they earn lot, ఎంతో ధనాన్ని సమకూర్చారు. but కానీ along with that they left curses of God. దాంతో పాటు దేవుని యొక్క శాపాలను వారి మీద వదిలేశారు. What am I going to take with me when I have to leave this world? ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నేను ఏమి నాతో తీసుకెళ్ళగలను? Whether you are a poor of the poorest, నువ్వు ఎంతో బీదవారిలోనే బీదవాడిగా ఉన్నప్పటికీ, you may be a great rich person, ఎంతో ధనికుడిగా ఉన్నప్పటికీ, both when we die, ఇద్దరు ఒకప్పుడు చనిపోయినప్పుడు, and we cannot take anything. ఏమి కూడా మనం తీసుకెళ్ళలేము. How is it our heart has become so darkened today? మరి అలా ఉన్నప్పుడు మన యొక్క హృదయాలు ఎందుకు ఇలాగా చీకట్లో ఉండిపోతున్నాయి? Why are we living in anger and bitterness? ఎందుకు మనము కోపంలో ఆ యొక్క చేదు అనుభవాల్లో ఉండిపోతున్నాము? Why we have lost that love? ఎందుకు ఆ యొక్క ప్రేమను మనం కోల్పోయాము? Curse, శాపము. can we take anything from this world? ఈ లోకం నుండి మనం ఏదైనా తీసుకెళ్ళగలమా? Did you ever think of heaven? ఎప్పుడైనా పరలోకం గురించి నువ్వు ఆలోచించావా? I am going to leave this world one day or other, నేను ఏదో ఒక రోజు ఈ యొక్క లోకాన్ని వదిలేయాలి, and I will not take anything with me. ఏది కూడా నాతో నేను తీసుకువెళ్ళలేను. There was one king, ఒక రాజు ఉండినాడు. and in his court there was a jester also. ఆయన యొక్క దర్బార్లో ఒక తమాషా తమాషా చేసే ఒక వ్యక్తి ఉండినాడు. and he would make even the king to laugh at his jokes. ఆయన వేసే ఆ యొక్క జోక్లతోటి రాజుగారిని కూడా నవ్వించే ఒక వ్యక్తి ఆయన. So he was very happy with that man. ఈ యొక్క ఆ యొక్క జోక్లేసే వ్యక్తిని చూసి రాజుగారు ఎంతో సంతోషపడేవారు. One day, ఒక రోజు he gave him a present. ఆయనకు ఒక బహుమానం ఇచ్చాడు. He gave him a big roll. ఒక పెద్ద ఒక రోల్ ఇచ్చాడు. And he said, ఆయన అన్నాడు, keep this with you, ఇది నీతో ఉంచుకో, because you are the most foolish man on this earth. ఈ లోకంలోనే ఎంతో బుద్ధిహీనుడైన వ్యక్తివి కాబట్టి ఈ యొక్క కాగితాన్ని నీ దగ్గర ఉంచుకో. You do not know any seriousness. నీకు ఎలాంటి ఆ యొక్క గంభీరంగా ఉండే స్వభావం లేదు.
all the time cracking jokes, ఎప్పుడు కూడా పరిహాసం చేస్తూ ఉంటావు, and you will make everybody laugh, ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తావు, and you also laugh. నువ్వు కూడా నవ్వుతావు. Nothing serious in your life. నీ యొక్క జీవితంలో ఏది గంభీరంగా తీసుకునే స్వభావం నీకు లేదు, తీవ్రంగా తీసుకునే స్వభావం లేదు. You are a foolish man. నువ్వు ఒక బుద్ధిహీనుడవు. Keep this with you. ఈ పేపర్ నీ దగ్గర ఉంచుకో. And if you happen to meet a greater fool than you, then pass it on to him. నీకన్నా పెద్ద బుద్ధిహీనుడిని నువ్వు చూసినట్లయితే ఆయనకి ఒక పేపర్ ఇచ్చే అని చెప్పాడు. Till then, అంతకాలము hold this. ఇది నీ దగ్గరనే పెట్టుకో. So this man was looking and looking, ఈ యొక్క వ్యక్తి రాజును చూస్తూ ఉండినాడు and searching for the greatest fool, ఆయన కన్నా గొప్ప బుద్ధిహీనుడు ఎవరా అని చూస్తూ ఉండినాడు. taking life very light-heartedly, ఎంతో సులకనగా తన యొక్క జీవితాన్ని ఒక సులభంగా తీసుకునే వ్యక్తి గురించి all the time making others laugh. ఎప్పుడు వేరే వారిని నవ్వించే వ్యక్తి He ఉండేవాడు. doesn't know the seriousness of life. జీవితం యొక్క తీవ్రత ఆయనకు తెలియని స్థితి ఉండేవాడి గురించి. Every time ప్రతిసారి when the king was on tour, ఆ యొక్క రాజు బయటికి వెళ్ళినప్పుడు he would go for a day or two, 2 రోజులు లేకపోతే ఒక రోజు బయటికి వెళ్ళేవాడు. and before he was leaving, ఆయన వెళ్ళే ముందు he would send his men to prepare everything for him in that place. ఆ యొక్క స్థలంలో ముందుగానే ఆయన యొక్క మనుషులు వెళ్ళి ఆయనకు సిద్ధపరచడానికి పంపించేవాడు. Is it a proper place for the king to dwell in that town? ఒక రాజు ఆ యొక్క పట్టణంలో ఉండడానికి సరైన స్థలం ఒకటి ఉంటున్నదా? 2 days, 3 days, king is going to stay in that town. 2-3 రోజులు రాజుగారు ఆ యొక్క పట్టణంలో ఉండబోతున్నారు. And this house, will it suit him? ఈ యొక్క ఇల్లు ఆయనకు మంచిగా ఉంటుందా? And all the needed things are available. అవసరమైన విషయాలన్నీ కూడా అక్కడ ఆయనకు ఉంటాయా? And he would send a men in advance to go and look and make arrangement. అన్ని కూడా సమకూర్చడానికి ఒక 1/2 మందిని ముందే పంపించేవాడు. And they would go and make all arrangements. వారు అక్కడ వెళ్ళి అన్ని సిద్ధపరిచేవారు. And finally when the king comes, చివరిగా రాజు వచ్చినప్పుడు everything would be arranged properly. ప్రతి ఒక్కటి కూడా సరిగ్గా అక్కడ అమర్చబడి ఉంటుంది. That was the habit. అది రాజు యొక్క అలవాటు. One day, ఒక రోజు suddenly the king became very sick. రాజుగారు అకస్మాత్తుగా ఎంతో అనారోగ్యంగా అయిపోయారు. No doctor could help him. ఏ డాక్టర్ గారు ఆయనకు సాయం చేయలేకపోయారు. And they all said, it is time you have to leave this world. వారు అన్నారు, అయ్యా ఇంకా మీ సమయం అయిపోయింది, మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. So he informed everybody in his court కాబట్టి ఆయన యొక్క రాజ దర్బార్లో అందరికి కూడా ఆ యొక్క వర్తమానం వెళ్ళింది that our king was leaving this state. మన రాజు ఈ యొక్క దేశాన్ని వదిలి వెళ్ళే సమయం వచ్చేసింది. And people started going to visit him. ప్రజలు వెళ్ళి ఆయనను చూడడం మొదలు He was పెట్టారు. in his deathbed. ఆయన తన యొక్క మరణ పడకలో ఉండినాడు. And this jester, ఈ యొక్క పరిహాసం చేసే వ్యక్తి he also went there. ఆయన కూడా అక్కడ వెళ్ళాడు. He went and asked the king, ఆయన వెళ్ళి రాజును అడిగాడు, "O king, ఓ రాజా, where are you going to? Which place you are నువ్వు going?" ఏ స్థలానికి వెళ్ళబోతున్నావు? He said, "I don't know." ఏమో నాకు తెలియదు. "How long are you going to be there and when will you come back?" సరే ఎన్ని రోజులు అక్కడికి వెళ్ళి మళ్ళా ఎప్పుడు తిరిగి వస్తావు? "I don't know." అది కూడా నాకు తెలియదు. "Have you sent your men in advance to make all arrangements for your comfortable stay there?" సరే నువ్వు సౌకర్యంగా అక్కడ ఉండడానికి నీ యొక్క మనుషులను ముందుగా పంపించావా? "These are all your routine." ఇది నువ్వు ఎప్పుడు చేసే ఒక విషయం కదా. "And have you sent your men in advance?" అలాగా నీ యొక్క మనుషులను ముందే పంపించావా? He said, "No. లేదే, పంపించలేదు" అని చెప్పాడు. I am going to a place from where I will not come back." నేను వెళ్ళే స్థలం నుండి తిరిగి రాని స్థలానికి నేను వెళ్ళుచున్నాను. Then what arrangements have you made if you are going to stay there forever? మరి అక్కడ నువ్వు ఎల్లప్పుడూ జీవించున్నట్లయితే ఎలాంటి ఏర్పాట్లు అక్కడ చేసుకున్నావు? "No, I didn't make any arrangement. లేదే, నేను ఏం చేసుకోలేదు. I didn't send any men in advance." నేనే మనుషులను కూడా ముందు పంపించలేదు. Then the jester
అప్పుడు ఆ యొక్క పరిహాసం చేసే He వ్యక్తి put his hand into his bag, ఆయన తన యొక్క బ్యాగ్ లో ఆ యొక్క చేయి పెట్టి brought that roll. ఆ యొక్క పేపర్ ని తీసి, O king, ఓ రాజా, now I have found a greatest fool than me, నాకన్నా పెద్ద బుద్ధి నుండి నేను ఇప్పుడు కనుక్కున్నాను, and I want to give this to you. ఇదో ఇది మీకు ఇస్తున్నాను అని ఆయనకి ఇచ్చాడు. You say you are going to a place from where you will not come back, నువ్వు తిరిగి రాని స్థలానికి వెలుచున్నానా నువ్వు చెప్తున్నావు, but you never made any arrangement. కానీ ఎలాంటి ఏర్పాట్లు నువ్వు చేసుకోలేదు. You used to go for 2 days, 3 days to some place, then you would come back. ఎక్కడైనా 2-3 రోజులు ఒక స్థలానికి వెళ్తే మరలా తిరిగి వచ్చేవాడివి. And for that you would send men to make all arrangements. దానికే నువ్వు ముందు సిద్ధపరచడానికి మనుషులను పంపించేవాడివి. Now you say you are going to a place from where you will not come back. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు మీరు వెళ్ళే స్థలం నుండి తిరిగి రాని స్థలానికి వెళ్తున్నానని. What arrangements have you made for your stay there? మరి అలా అయినట్లయితే ఆ స్థలంలో నివసించడానికి ఎలాంటి ఏర్పాట్లు మీరు చేసుకున్నారు? You say you never did anything. మీరు ఏమీ చేయలేదని చెప్తున్నారు. That means దాని అర్థం you are ఏంటంటే the greatest fool than myself. నాకంటే మీరు ఎంతో పెద్ద బుద్ధిహీనుడు. Take this. ఇదో తీసుకోండి. Yes, అవును, it may be a story, ఇది ఒకటి ఒక కథగా ఉండొచ్చు, but in reality, కానీ నిజంగా చూసినట్లయితే we all know we are going to a place from there we will not come back again to this world to enjoy what all we have gathered. మన అందరికీ తెలుసు మనం ఏదైతే సమకూర్చామో అవన్నీ ఈ లోకంలో ఏదైతే సమకూర్చామో అది అనుభవించడానికి తిరిగి రాని స్థలానికి మనం వెళ్ళబోచున్నామని మనకు తెలుసు. And what foolish people we have become. ఎలాంటి బుద్ధిహీనంగా మనం తయారయ్యాము. If you are going to Vijayawada, మీరు విజయవాడకు వెళ్ళినట్లయితే we inform our people. మనకు అక్కడ తెలిసిన బంధువులకు మనం ముందే చెప్తాము, Please make some arrangement. దయచేసి ఏదైనా ఏర్పాట్లు అక్కడ చేయండి. Or we inform the hotel. లేనట్లయితే అక్కడ ఉన్న హోటల్ వాళ్ళకు మనం We book చెప్తాము, the room. ఆ యొక్క రూమ్ లను బుక్ We చేసుకుంటాము. are going to be here for 3 days. మేము ఇక్కడ 3 రోజులు ఉండబోతున్నాము. Or we are going to our relatives' house. లేనట్లయితే బంధువుల ఇంటికి వెళ్తే We are going to stay there with you for 3 days. మేము మీ తోటి 3 దినాలు అక్కడ ఉండబోచున్నాము. And so they will make all arrangements for our stay. కాబట్టి మనం అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు వారు చేస్తారు. For such trips, అలాంటి ప్రయాణానికై how much arrangements we are making. ఎలాంటి ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాము. We book our tickets 1 month earlier. మన టికెట్లను ఒక నెల ముందే బుక్ చేసుకుంటున్నాము. Otherwise we won't get reservation. లేనట్లయితే రిజర్వేషన్ దొరకదండి. And how many things we prepare. ఎన్ని విషయాలు సిద్ధపరచుకుంటున్నాము. But what about our eternal journey? కానీ మన యొక్క నిత్యత్వంలోకి వెళ్ళే ప్రయాణం విషయం ఏంటి? What arrangements have we made? దాని గురించి ఎలాంటి సిద్ధపాటు చేసుకున్నాము. How foolish many of us are. ఎంత బుద్ధిహీనులంగా మనలో చాలా మంది ఉంటున్నాము. No fear of God. దేవుని భయం అనేది లేదు. As if we are going to live in this world forever and ever. ఏదో ఈ యొక్క లోకంలో నిత్యము ఎల్లప్పుడూ ఇక్కడే జీవిస్తామన్నట్లుగా. Careless. ఎంత అజాగ్రత్తగా, Indifferent. ఎంత విరోధంగా, And no fear. ఏ మాత్రం భయం లేకుండా, No worry. ఏ మాత్రము ఆ యొక్క చింత లేకుండా, If I suddenly die నేను అకస్మాత్తుగా చనిపోతే, in a car accident, ఒక కార్ యాక్సిడెంట్ లో, or bus ఒక accident, బస్ యాక్సిడెంట్ లో, or in auto accident, లేనట్లయితే ఒక ఆటో యాక్సిడెంట్ లో, suddenly if I am killed, అకస్మాత్తుగా నేను చనిపోతే what will happen to my eternal unperishable soul? నా యొక్క ఏ మాత్రము నాశనం చేయబడని నిత్యమైన ఆత్మకు ఏం జరుగుతుంది? That nobody can kill. అది ఎవరు కూడా చంపలేని ఆత్మ. I may be killed in my body, నా యొక్క శరీరంలో నేను but చనిపోవచ్చు. what about that eternal soul in us? కానీ మనలో ఉన్న యొక్క నిత్యమైన ఆత్మ విషయం ఏంటి? God gave soul to each person. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ యొక్క నిత్యమైన ఆత్మనిచ్చాడు. That's what Jesus said. అదే ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, No man can kill your soul. మీ యొక్క ఆత్మను ఎవరు చంపలేరు. Man may kill your body మనిషిని యొక్క శరీరాన్ని చంపవచ్చు. in the accident, ఆ యొక్క యాక్సిడెంట్ లో, or by some mistake. Some people with the wrong identification coming and killing you. ఏదో తెలియని ఒక వ్యక్తి వచ్చేసి మిమ్మల్ని నేను గుర్తుపట్టక నేను చంపేసి ఉండొచ్చు. ఫలానా వ్యక్తి కొరకు ఫలానా వ్యక్తి కొరకు వచ్చి నిన్ను అనుకొని నిన్ను చంపేసి ఉండొచ్చు.
Your body may be killed, నీ యొక్క శరీరము చనిపోవచ్చు, but not your soul. కానీ నీ యొక్క ఆత్మ కాదు. So what did Jesus say? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారు? Don't be afraid of the people who are going to kill your body. నీ శరీరంలో నిన్ను చంపే వ్యక్తి గురించి నువ్వు భయపడ